హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మనం రోజు ఫైనాన్స్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మే 10వ తారీఖు హైదరాబాద్లో జరిగిన ఒక బహిరంగ సభలో మోడీ గారు దేశాన్ని ఉద్దేశి ఫైనాన్స్కి రిలేటెడ్గా కొన్ని పాయింట్స్ చెప్పారు. బంగారం కొనకూడదు, ఓకే, వర్క్ ఫ్రమ్ హోమ్ ప్లాన్ చేసుకోండి, ఎరువులు జాగ్రత్త, ఇలాంటివన్నీ చెప్పారు. మోడీ గారు చెప్పిన ఆ పాయింట్స్ వెనకాల ఆర్థిక సంక్షోభం ఎంత ఉంది, సో మోడీ గారు దేశంలో ఆర్థిక సంక్షోభం రాబోతుంది, జాగ్రత్త పడదాము అని చెప్పారు. దీనికి మెయిన్ రీజన్ ఇండియాలో ఉన్న ఫారెక్స్ రిజర్వ్స్, అంటే డాలర్స్ ఖర్చు అయిపోతున్నాయి. ఈ డాలర్స్ ఖర్చు అయిపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. మొదటి రీజన్ వచ్చేసి ఇరాన్ యుఎస్ వార్. ఇప్పుడు ఆ వార్ జస్ట్ పాజ్లో ఉంది, కానీ అమెరికా ఆ యుద్ధాన్ని స్టార్ట్ చేసింది దేనికోసం? యురేనియం కోసం, ఎన్రిచ్డ్ యురేనియం కోసం. ఇరాన్ దగ్గర నుంచి అది తీసేసుకోవాలి. అణుబాంబు తయారు చేస్తే ఇజ్రాయెల్కి అమెరికాకి చాలా ప్రమాదం అనేది వాళ్ళ భయం. ఏ రకంగా అయినా సరే ఆ ఎన్రిచ్డ్ యురేనియం హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికే ట్రై చేస్తారు. ఒక పక్క ఇరాన్ కూడా తగ్గేటట్లేదు. ఇండియన్ గవర్నమెంట్కి ఇంటెలిజెన్స్ ఆ రిపోర్ట్ వచ్చి ఉంటుంది. అందుకనే మోడీ గారు ముందు ఆర్థిక సంక్షోభం రాబోతుంది అని ముందే హెచ్చరించారు. రెండో రీజన్ వచ్చేసి ఎలినో ఎఫెక్ట్, అంటే ప్రకృతి విపత్తు కూడా రాబోతుంది, కరువు రాబోతుంది అనేది సైంటిఫిక్గా కొన్ని ప్రూఫ్లు చెప్తున్నాయి. సో ముందు కరువు కూడా వస్తుంది, సో జాగ్రత్త పడదామని చెప్తున్నారు. సో దేశాన్ని సంక్షోభం నుంచి కాపాడాలంటే ప్రతి భారతీయ పౌరుడు కూడా కొన్ని త్యాగాలు చేయాలన్నారు. ఎగ్జాంపుల్కి మనకి చైనా వారి టైంలో సావిత్రి గారు లాంటి వాళ్ళు ఇండియన్ గవర్నమెంట్కి, మిలిటరీకి తన నగలన్నీ సాయం చేశారు. చాలామంది లేడీస్ కూడా ఇంట్లో ఉన్న బంగారం అంతా సహాయం చేశారు. సో నేను బంగారం సాయం చేయమనట్లేదు, ఫారెక్స్ రిజర్వ్ కాపాడదామని చెప్తున్నాను అని చెప్పారు. అంటే డాలర్స్ని కాపాడదాము అంటున్నారు. ఒకవేళ ఈ డాలర్స్ని కాపాడకపోతే ఏమవుద్ది అంటే, మీ బ్యాంక్ అకౌంట్లో సేవింగ్స్ అనుకుందాం. మీ సేవింగ్స్ని బయట నుంచి ఏదైనా వస్తువు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మన సేవింగ్స్ని వాళ్ళకి ఇచ్చేస్తాం. అంటే ఈ ఫారెక్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఇది తగ్గిపోతున్నప్పుడు ఏమవుద్దంటే, ఇండియన్ రూపీ ఏదైతుందో అది పడిపోతూ ఉంటుంది. ఇండియన్ రూపీ పడిపోతున్న కొద్దీ మనకు 100 రూపాయల్లో వచ్చే ప్రోడక్టు నెమ్మదిగా 120కో 150 రూపాయలకి వెళ్ళిపోద్ది. ఇది కనుక మనం కాపాడుకోకపోతే ఆటోమేటిక్గా పెట్రోల్ ధరలు పెరిగిపోతుంది. ఎట్ ద సేమ్ టైం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్స్ పెరిగిపోతాయి. ఎట్ ద సేమ్ టైం మీ ల్యాప్టాప్లు, బయట నుంచి ఏమేమి వస్తువులు వస్తున్నాయో అవన్నీ పెరుగుతాయి. అందుకని మన ఫారెక్స్ రిజర్వ్స్ బయటికి పోకుండా కాపాడదాం. అప్పుడు మనం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి స్కోప్ దొరుకుతుంది అని చెప్తున్నారు. ఓకే, ఈ సిచ్యువేషన్ ఎప్పుడన్నా వచ్చిందా అంటే, గల్ఫ్ వార్ టైంలో, అంటే ఇరాన్ ఇరాక్ యుద్ధం జరిగినప్పుడు వార్ వల్ల పెట్రోలు ధరలు పెరిగిపోయాయి. మన దగ్గరున్న ఈ డాలర్స్ రిజర్వ్స్, ఈ ఫారెక్స్ రిజర్వ్స్ తీసుకెళ్ళి పెట్రోల్ తెచ్చాం. అప్పటికి ఇండియాలో 40% పెట్రోల్ ఖర్చులు పెరిగాయి. 15 to 20% ఇన్ఫ్లేషన్ పెరిగింది. అంటే 100 రూపాయలు ఉంటే 120 పప్పు ధరలు పెరిగింది. పెట్రోల్ 100 రూపాయలు ఉంటే 140, 150 దాకా వెళ్ళిపోయింది. రీసెంట్గా పాకిస్తాన్ స్మార్ట్ లాక్డౌన్ అని చెప్పేసింది. టీలు తాగొద్దని చెప్తుంది. ఎందుకంటే ఈ టీ పౌడర్ ఏరే దేశం నుంచి వాళ్ళు ఇంపోర్ట్ చేసుకోవాలి. దీనికి డాలర్స్ అయిపోతున్నాయి. సో డాలర్స్ అయిపోతున్న కొద్ది ఏమవుతుంది, పాకిస్తాన్లో అన్ని వస్తువుల మీద ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచంలో అన్ని దేశాలండి పెట్రోల్ ధరలు పెంచేశారు. ఆస్ట్రేలియా, జర్మనీ, ప్రతిదీ ఉన్న రిజర్వ్స్ కాపాడుకుంటూ ధరలు పెంచేస్తున్నారు. సేమ్ అట్లానే శ్రీలంకలో చూడండి, ఈ ఫారెక్స్ రిజర్వ్స్ లేకపోవడం వల్లే ఆర్థిక సంక్షోభం వచ్చింది. వాళ్ళు పాల ప్యాకెట్ కోసం కూడా పెద్ద క్యూలో నిలబడాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ చాలా స్కూల్స్కి, ఆఫీసులకి హాలిడే ఇచ్చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేయమన్నారు. అంటే చుట్టుపక్కల అందరూ కూడా ఈ రిజర్వ్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇండియన్ గవర్నమెంట్ క్రూడ్ ఆయిల్ రిజర్వ్స్ పెట్టుకోవడం వల్ల దాదాపుగా అన్ని దేశాలు పెట్రోల్ ఖర్చులు పెంచినా ఇండియన్ గవర్నమెంట్ ఇంతవరకు పెట్రోల్ ఖర్చులు పెంచలా. ఎందుకంటే రిజర్వ్స్ ఉన్నాయి కాబట్టి. అవి ఇప్పుడు పెరుగుతున్నాయి. వంట గ్యాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే ఇరాన్ ఇరాక్ యుద్ధం వల్ల అది ఇప్పట్లో ఆగేటట్టు కూడా లేదు. భవిష్యత్తులో చాలా ప్రాబ్లం కాబోతుంది. ఇవన్నీ చూసి ముందుగానే జాగ్రత్త పడదాము అనేది మోడీ గారి ఇంటెన్షన్. మోడీ గారు చెప్పిన ఆ పాయింట్స్ వెనకాల ఆర్థిక సంక్షోభం ఎంత ఉంది. ఫస్ట్ పాయింట్ వచ్చేసి బంగారం కొనడం ఒక 1 year తగ్గించమని చెప్పారు. భారతదేశం ప్రతి సంవత్సరం 700 నుంచి 800 టన్నుల బంగారం కొంటుందండి. ఈ బంగారం కొనడానికి మన ఇండియాలో బంగారం ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వదు, బయట దేశాల నుంచే కొనాలి. అంటే ఏంది, మళ్ళీ మన దగ్గర ఉన్న
ఫారెక్స్ రిజర్వ్స్ లేదా డాలర్స్ అనుకుందాం, దాదాపుగా 6,80,000 కోట్ల వరకు బంగారం కొనడానికి మన సేవింగ్స్, మన డాలర్ సేవింగ్స్ నుంచి తీసుకున్నాం. అంటే $72 బిలియన్ అన్నమాట. ఇది చాలా పెద్ద అమౌంట్. పోనీ ఈ బంగారం వల్ల ఇండియాకు వస్తున్న బెనిఫిట్ ఏముంది? మొత్తం డబ్బులన్నీ బంగారం రూపంలో వెళ్ళిపోయి లాకర్లో ఆగుతున్నాయి. సో అందుకని ఒక 1 ఇయర్ వరకు బంగారం వాడడం తగ్గించండి అని చెప్తున్నారు. సో దీని ఉద్దేశం ముందు ఫారెక్స్ రిజర్వ్స్ని కాపాడుకోవాలి, ముందు చాలా ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి అనేది మోడీ గారి ఉద్దేశమే. ఎగ్జాంపుల్కి బంగారం ప్లేస్లో మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లేకపోతే ఎఫ్డీలో ఏమన్నా చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే డబ్బు రొటేషన్ జరుగుతుంది. డబ్బు రొటేషన్ జరిగినప్పుడు మార్కెట్లో డబ్బు అవైలబుల్ ఉంది కాబట్టి, మనీ ఫ్లోయింగ్ ఉంది కాబట్టి ఇన్ఫ్లేషన్ తగ్గడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. సో బంగారం రూపంలో మన ఫారెక్స్ ఖర్చు చేస్తున్నాం, ఎట్ ద సేమ్ టైం మార్కెట్లో మనీ ఫ్లో ఆపేస్తున్నాం. అందుకని ఒక 1 ఇయర్ ఆగమని చెప్తున్నారు. మన ప్రధానమంత్రి మోడీ గారు ఒక 1 ఇయర్ దాకా గోల్డ్ కొనొద్దని చెప్పారు కదా, దానికి మీ ఒపీనియన్ ఏంటండి? యాక్చువల్లీ గోల్డ్ కొనొద్దు అంటే నేను ఫస్ట్ షాక్ అయ్యాను. ఆడవాళ్ళకి చాలా ఇష్టమైనది గోల్డే కదండి. దట్టు ఏదైనా ఫంక్షన్స్కి వెళ్తే ఫస్ట్ చూసేది ఎవరెంత వేసుకున్నారు, ఎలా వేసుకున్నారు అని. కానీ గోల్డ్ కొనొద్దు అంటే దేశం కోసమే చెప్పారు కాబట్టి ఒక 1 ఇయర్ గోల్డ్ కొనడం ఆపేసి ఆ డబ్బులు సేవ్ చేసుకుందాం, కావాలంటే 1 ఇయర్ తర్వాత 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ కొనుక్కుందాం అని అనుకున్నా. ఎందుకంటే దేశం కోసం అట్లీస్ట్ ఆ మాత్రమైనా చెయ్యాలి అనిపించింది. 60% ఇంపోర్ట్ చేసుకుంటున్న ఇంకొక వస్తువు ఏదన్నా ఉందంటే వంట నూనె. మనం ఆల్రెడీ చూసాం, రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత వంట నూనెల ధరలు భయంకరంగా పెరిగిపోయాయి. ఎందుకంటే అక్కడి నుంచే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటాం, ముఖ్యంగా యుక్రెయిన్ నుంచి ఎక్కువ వస్తుంది సన్ఫ్లవర్ ఆయిల్. దీనికోసం సంవత్సరానికి 2 లక్షల కోట్ల వరకు మనం ఇంపోర్ట్కి ఖర్చు పెడుతున్నాం. అంటే ఇక్కడ ఫారెక్స్ రిజర్వ్స్ వంట నూనెకి వెళ్ళిపోతుంది. అందుకని వంట నూనె 4 ప్యాకెట్లు వాడే కాడ 3కు రండి, 2కు రండి, తగ్గించండి. దీనివల్ల సేవింగ్స్, మన ఫారెక్స్ రిజర్వ్స్ ఉంటాయి. సో దేశానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు, మీ ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళు అవుతారని మోడీ గారు పిలుపునిచ్చారు. దేశంలో వంట నూనెకు సంబంధించిన క్రాప్స్ ఎక్కువగా పండించాలని ఎప్పటి నుంచో రైతులకు పిలుపునిస్తున్నారు. ఇప్పుడు ఆ టైం దగ్గర పడింది. సో సన్ఫ్లవర్ అండ్ గ్రౌండ్ నట్ ఆయిల్కి సంబంధించిన పంటలు ఎక్కువ వేయండి అని చెప్తున్నారు. ఎందుకంటే యుక్రెయిన్ నుంచి, మలేషియా నుంచి, సింగపూర్ నుంచి 60% ఆయిల్స్ ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. దీనికి మనం ఇండియాలోనే పంట పండించుకుంటే, ఇండియాలోనే ఆయిల్ తయారు చేసుకుంటే మనం ఫారెక్స్ రిజర్వ్ జోలికి వెళ్ళక్కర్లే, వాళ్ళకి డబ్బులు కట్టి మనం అవి తెచ్చుకోక్కర్లే. సో ఇండియా ఆర్థికంగా సేఫ్గా ఉంటుంది అనేది మోడీ గారి ఉద్దేశం. వర్షాకాలం రాబోతుంది, పంటలు స్టార్ట్ కాబోతున్నాయి. పంటలు బాగా పండాలి అంటే మనం ఖచ్చితంగా ఇండియాలో వాడుతుంది ఫెర్టిలైజర్స్. ఈ ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా ఒక పెట్రోలియం కెమికల్స్ నుంచి రిలీజ్ అవుతాయి. అంటే ఒక బై ప్రోడక్ట్ అది. ఇవి రావాలంటే పెట్రోల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీస్ నుంచి, రష్యా, గల్ఫ్ కంట్రీస్ నుంచి రావాలి. ఈ యుద్ధం వల్ల ఇవి రావడానికి కష్టమవుతుంది. సో దాదాపుగా 2.5 లక్షల కోట్లు సబ్సిడీ రూపంలో గవర్నమెంట్ భరిస్తుంది, ఇండియన్ గవర్నమెంటే ఆ ఖర్చు భరిస్తుంది. బట్ భవిష్యత్తులో ఇది భరించడం కష్టమవుతుంది. అందుకని ఏం చెప్తున్నారంటే సేంద్రియ వ్యవసాయం స్టార్ట్ చేస్తే ఇప్పుడు చాలా బెటరు, ఫెర్టిలైజర్స్ తగ్గించండి. ఒకప్పుడు మనం ఎలా సేంద్రియ ఎరువులు వాడి మనం పంటలు పండించామో అలా పండిస్తే ఫారెక్స్ రిజర్వ్స్ కాపాడుకోవడానికి స్కోప్ ఉంటుంది అని చెప్పి, ఇది ప్రతి రైతు బాధ్యత అని చెప్పేసి మోడీ గారు పిలుపునిచ్చారనమాట. అవరేజ్గా 80 to 85% ఇంపోర్ట్ చేసుకుంటుంది క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్. ఓకే, ఇవి చాలా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. 2023-24 వరకు కూడా రష్యా $60 కూడా మనకి ఒక క్రూడ్ ఆయిల్ ఇచ్చింది. ఇప్పుడు అది $120 వెళ్ళిపోయింది. దీనివల్ల ఏమవుతుందంటే మన ఫారెక్స్ రిజర్వ్స్ అంతా ఆయిల్ ఇంపోర్ట్స్కే వెళ్ళిపోతున్నాయి. దీనికోసం కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో ఎలా అయితే చేసామో అలా మనం ముందు ఈ ఆయిల్ ఖర్చులు, అంటే ఈ ఆయిల్, పెట్రోల్, డీజిల్ ఖర్చులు తగ్గించుకోవడానికి ప్లాన్ చేద్దాం అని చెప్పారు. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నారండి, ఆఫీస్కి వెళ్ళాలి. సో తన ఓన్ కార్లో వెళ్ళిపోతాడు. దీనికన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడితే, మెట్రోలు లేకపోతే కార్ పూలింగ్, ఒకే కార్లో ఒక 4-5 కలిసి వెళ్ళడం వల్ల పెట్రోల్ సేవ్ అవుతుంది. 4 కార్లకి ఒక 100 లీటర్లు అయ్యే కాడ 4 ఒకే దాంట్లో వెళ్ళిపోతే
ఓకే, ఒక 20 లీటర్లు అవుతుంది అంటే పెట్రోల్ సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. ఇలా పెట్రోల్ సేవింగ్కి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో అన్న ఆప్షన్ చెప్పారు. మోడీ గారు మొన్న హైదరాబాద్ మీటింగ్లో చెప్పారు, పెట్రోల్ గురించి, గోల్డ్ గురించి చాలా పలు పలు రకాలు చెప్పారు. అంతా ఓకే, అంత బాగానే ఉంది. సో ఆయన చెప్పింది మధ్యతరగతి వాళ్ళని ఉద్దేశించి చెప్పారు. ఓకే, అంత కూల్. కానీ నాకున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనకి పెట్రోల్ గురించి చెప్పారో, ఆ పెట్రోల్ గురించి చెప్పిన విషయం ఎలక్షన్స్ ముందు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు మన దేశంలో తీసుకుంటే ఆ ఎలక్షన్స్ 5 రాష్ట్రాల్లో జరిగాయి. ఓకే, ఆ ఎలక్షన్స్ ముందే ఈ విషయం చెప్పుంటే వాళ్ళకి ప్లస్ విధంగా ఒకటి వచ్చేసి మేబీ గవర్నమెంట్ మీద పాజిటివ్నెస్ పెరిగి ఓట్లన్నా వచ్చేవి. సరే, అది కూడా కాదు అనుకుంటే అప్పటి నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు ఎంతో పెట్రోల్, డీజిల్ సేవ్ చేసేవాళ్ళం కదా. అంతకు ముందు ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు సడన్గా చెప్పేసి ఒకవేళ మేబీ రేటు పెంచేస్తే ఎవరు ఇబ్బంది పడతారు? అందరూ పడేదంతా మధ్యతరగతి వాళ్ళే కదా. సో నా ప్రశ్న అదొక్కటే. అయితే ఇప్పుడు మోడీ గారు మనకు చెప్పిన తర్వాత ఆయన కాన్వాయ్లో కూడా కొంత 50% వరకు తగ్గించారు. ఓకే, ఐఎమ్ హ్యాపీ. సో ఇదే విషయం మిగిలిన వాళ్ళు కూడా, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీఎంలు అందరూ కూడా తగ్గించుకుంటే ఇంకా బాగుంటుంది. జనాల్లో కూడా అవగాహన రావాలండి. అలాంటి సాటర్డే, సండే వీక్ ఆఫ్ ఉంటుంది. ఏం చేస్తారు జనాలు? రోడ్డు మీద కూడా తిరుగుతారు. అలా కాకుండా అవకాశం ఉన్నంత వరకు గవర్నమెంట్ వెహికల్స్లో వెళ్ళండి. సో ప్రతి విషయంలోనూ ఖర్చు తగ్గించుకుంటే బాగుంటుంది. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఏం జరుగుతుంది? సో ఎంప్లాయీ ఆఫీస్కి వెళ్ళట్లే, సో 90% పెట్రోల్ సేవ్ అవ్వడానికి స్కోప్ ఉంది. ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ క్యాంటీను, వాళ్ళకి ఫుడ్. సో దీంట్లో ఏమవుతుంది? ఆటోమేటిక్గా గ్యాస్ మళ్ళీ పెరిగిపోతూ ఉంటుంది. ఇవన్నీ కూడా సేవ్ చేయడానికి కరోనా టైంలో ఎలా అయితే 90% ఆయిల్ మనం సేవ్ చేయగలిగామో, దీనికి ఇప్పుడు ఆ ప్లాన్ చేసుకుంటే మనం ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతామని చెప్తున్నారు. కరోనా టైంలో ఏం జరిగిందంటే, మనం ఈ కరోనాకు భయపడి బయటికి వెళ్ళకపోవడం వల్ల పెట్రోల్ ఇంపోర్ట్ జరిగింది. ఎట్ ద సేమ్ టైము ఎక్కువగా వాడకం లేదు కాబట్టి మనం రిజర్వ్స్ పెట్టగలిగాం. సో ఇప్పుడు ఏమవుతుంది? సేమ్ ఇదే సిచ్యువేషన్ మనం జాగ్రత్త చేసుకుంటే, ఆల్రెడీ ఇండియాకు ఒక అనుభవం ఉంది, కరోనా టైంలో మనం సేవ్ చేసుకోగలిగాం కాబట్టి, వర్క్ ఫ్రమ్ హోమ్లో కూడా ప్రొడక్టివిటీ చాలా చూపించగలిగాం కాబట్టి ఇప్పుడు ఆ పని చేస్తే బాగుంటుందని మోడీ గారు చెప్తున్నారు. 2, ఆన్లైన్ మీటింగ్స్, డిజిటల్ క్లాసులు వాడుకోమని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఎలక్ట్రిక్ వాహనాలు. ఓకే, ఈవీలని ఎంకరేజ్ చేశారు. ఎప్పటి నుంచో ఈవీల గురించి చెప్తున్నారు, ఎందుకంటే ఎప్పటి నుంచో పెట్రోల్ మీద డిపెండ్ అవుతున్నాం, మనం డీజిల్ మీద డిపెండ్ అవుతున్నాం అని ఈవీలని ఎంకరేజ్ చేస్తున్నారు. పెట్రోల్ వాడకం లేకుండా ఈవీ వెహికల్స్ వాడగలిగితే మన డాలర్స్ బయటికి పోకుండా ఇండియాలోనే ఉంటాయని చెప్తున్నారు. నెక్స్ట్, విదేశీ ప్రయాణాలని ఆపమంటున్నారు, ఫారెన్ ట్రిప్స్ని ఆపమంటున్నారు. ఎందుకు? ఎగ్జాంపుల్కి ఇప్పుడు నువ్వు ఫారెన్ ట్రిప్కి వెళ్ళాలనుకో, మళ్ళీ డాలర్లు ఖర్చు పెడతావు. నువ్వు ఇక్కడ ఏది ఫారెన్కి ఖర్చు చేసినా, మనం ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్లోనో, యాక్సిస్ బ్యాంక్లోనో, ఎస్బీఐలోనో నువ్వు ఏది కొన్నా ఫారెన్కి సంబంధించిన ప్రోడక్ట్ అయితే ఈ రూపాయి డాలర్గా మారి మన ఫారెక్స్ రిజర్వ్ అటు వెళ్ళిపోద్ది. ఈ ట్రిప్పులు కొన్ని రోజులు వాయిదా వేస్తే ఏమవుతుందంటే డాలర్ ఖర్చు తగ్గుతుంది. ఇండియాలో తిరుగు, ఓకే, ఇండియాలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్తో నువ్వేమన్నా ప్లాన్ చేసుకో, బట్ మన డాలర్ని బయటికి పోకుండా ఈ ఫారెన్ ట్రిప్స్ని కొన్ని రోజులు హోల్డ్లో పెట్టమంటున్నారు, కొన్ని రోజులు ఆపమని చెప్తున్నారు. ఇది కూడా దేశ సేవ అని చెప్తున్నారు. నెక్స్ట్, ఎలినో ఎఫెక్ట్. ఇది స్టార్టింగ్లోనే డిస్కస్ చేసినట్టు ఈ పాయింట్ గురించి చాలా జాగ్రత్తగా వినండి. పసిఫిక్లో మనకు ఒక ప్రకృతి పరంగా కొన్ని పవనాలు వస్తాయంట, ఋతుపవనాలు అంటారు కదా, అవి పసిఫిక్ మహాసముద్రంలో క్రియేట్ అయ్యి అవి హిందూ మహాసముద్రంలోకి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రాప్ అయిపోతాయి. హిందూ మహాసముద్రంలో తయారైన ఋతుపవనాలు మన దేశం మీదకి వచ్చేసి వర్షం వస్తుంది. అయితే పసిఫిక్ మహాసముద్రంలో ఆ ఋతుపవనాలు లాంటివి తయారయ్యేటప్పుడు 0.5 సెంటీమీటర్ దాంట్లో తయారవుతుందంట. అంతవరకు ఉంటే అది సేఫ్. కానీ ఈసారి అది 3.5కి క్రియేట్ అవుతుందంట. అంటే ఈ 3.5 ఫోర్స్ తోటి మన హిందూ మహాసముద్రంలోకి వచ్చి ఇక్కడ తయారవుతున్న ఋతుపవనాలని అవి తయారు కాకుండా అడ్డుపడి మనకు వర్షాలు రాకుండా కరువు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా క్రియేట్ అవుతున్నాయి అనేది సైంటిస్టుల ఆలోచన, భయం. ఇది గవర్నమెంట్కి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇన్ కేస్ భవిష్యత్తులో లేదా నెక్స్ట్ సంవత్సరం కరువు వస్తే మనం ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, అవునా, బయట పెట్రోల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఈ పెట్రోల్ మీద డిపెండ్ అయిన పప్పులు, ఉప్పులు, ఓకే, ఇంకా ఏ ప్రొడక్ట్స్ అయినా ఆటోమేటిక్గా ఖర్చులు పెరిగిపోతాయి. అంటే ఇండియాలో ఇన్ఫ్లేషను అది 20-30%కి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోకర్లా. 100 రూపాయల పప్పు 130-150 రూపాయలు అవ్వచ్చు. ఒక 50 రూపాయల
బియ్యం 100 రూపాయలు అవ్వచ్చు. ఇలా అవ్వకుండా ఉండాలి అంటే మన దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్, సేవింగ్స్ లాంటివి ఎక్కువగా ఉండాలి. ఈ సేవింగ్స్ ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఆ కరువు వచ్చినా మనం బయటపడడానికి స్కోప్ ఉంటుంది. అందుకనే మీరందరూ కూడా ఫారెక్స్ రిజర్వ్స్ని కాపాడడానికి మీ వంతుగా మీరు జాగ్రత్త పడాలని చెప్తున్నారు. ఇంకో పాయింట్ కూడా ఏం చెప్పారంటే, ఈ ఫారెక్స్ రిజర్వ్స్ ఉండడం వల్ల ఏమవుద్ది, మన రిజర్వ్స్ను ప్రాపర్గా మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు ఫారెన్ ఇన్వెస్టర్స్ వచ్చి మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తారు. స్టాక్ మార్కెట్లో అవ్వచ్చు, ఇంకొక రకంగా. అప్పుడు ఏమవుతుంది, మన మీద నమ్మకంతో గ్లోబల్గా వాళ్ళందరూ వచ్చి ఇన్వెస్ట్ చేస్తుంటే మన రిజర్వ్స్ ఇంకా పెరుగుతాయి. సో అందుకని ఫారెక్స్ రిజర్వ్స్ ఇంపార్టెంట్ అంత క్లియర్గా చెప్పారు. ముఖ్యంగా గోల్డ్ కొనడం తగ్గిద్దాం, దీనివల్ల ఫారెక్స్ రిజర్వ్స్ సేవింగ్లో ఉంటాయి. అలాగే క్రూడ్ ఆయిల్, పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గిద్దాం, దీనివల్ల ఫారెక్స్ రిజర్వ్స్ ఆగుతాయి. మూడోది వంట నూనె, దీనివల్ల కూడా ఫారెక్స్ రిజర్వ్స్ ఆగుతాయి, ఎందుకంటే వంట నూనె తగ్గిద్దాం. నెక్స్ట్ రైతులైతే ఎరువులు, ఫెర్టిలైజర్స్ వాడకం తగ్గిద్దాం. పాతకాలంలో మన నాన్నలు తాతలు ఒక సేంద్రియ వ్యవసాయం ఎలా చేశారో దాని వైపు నెమ్మదిగా షిఫ్ట్ అవుదాం, దీనివల్ల కూడా ఫారెక్స్ రిజర్వ్స్ తగ్గుతాయి. యుద్ధం ఇంకో 1 year వచ్చినా మన దగ్గర ఉన్న రిజర్వ్స్ తోటి మనం బయటపడవచ్చు. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ షేర్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మీ ఆర్కే ముందుంటాడు. గో సెల్ఫ్ మేడ్.